నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ వేదికగా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. పోటీల షెడ్యూల్ ప్రకటించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జాయింట్ సిపి ఫకీరప్ప. పెందుర్తిలో అట్టహాసంగా జరిగిన జనసేన నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని జనసేన పార్టీ బలోపేతానికి నాయకులు జన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చిన కొనిదెల నాగేంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దక్షిణ ఇన్ఛార్జి గండి బాబ్జీ. వైసీపీ బడ్జెట్ కేవలం అంకెల గారడీనేనని ఎద్దేవా. ఉత్తర నియోజకవర్గం సచివాలయం సిబ్బంది, బిఎల్ఓలకు, వాలంటీర్లకు సంక్రాంతి కానుకలు అందజేసిన నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచన. క్యాన్సర్ వ్యాధి నివారణకు అరుదైన సరికొత్త వైద్య విధానం కార్ టీ-సెల్ థెరపీ అందుబాటులోకి తెచ్చిన ఆరిలోవా అపోలో హాస్పిటల్స్. అరుదైన వైద్య విధానాన్ని వివరించిన అపోలో డాక్టర్ బోయా రాకేష్, సిఓఓ రామచంద్ర. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా సంబరానికి విశాఖ మహానగరం సిద్ధంగా ఉందని, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు సాగేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప పేర్కొన్నారు. విశాఖ మహానగర ఖ్యాతిని ఇనుమడింపచేసేలా క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు సమిష్టి కృషితో పటిష్ట ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా జరగనున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల షెడ్యూల్ వివరాలను గురువారం కలెక్టరేట్ వీసీ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 26, 2023 స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 13 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడుదాం అనే కార్యక్రమము ముందుగా మనకు సచివాలయాల్లో మొదలయ్యి మండల స్థాయి, అలాగే కాన్స్టిట్యున్సీ స్థాయి, జిల్లా స్థాయి, అలాగే ఇప్పుడు రాష్ట్ర స్థాయికి రావడం జరిగింది. సో రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు మనకు రేపటి నుంచి, అంటే 9 ఫిబ్రవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు మనకు జరుగుతాయండి. సో ఈ కార్యక్రమంలో మనకు చూసుకుంటే మనకు వైజాగ్ జిల్లాలో, మనకు విశాఖపట్నం జిల్లాలో ఈ కార్యక్రమం జరిగే టైంలో సుమారుగా 26 జిల్లాల నుంచి కూడా మనకి 3000 మంది క్రీడాకారులు రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో 50% జెంట్స్ తరఫున, అలాగే 50% ఉమెన్ తరఫున, అలాగే 500 టెక్నికల్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారండి. ఎంపైర్లు, రెఫరీసు, ఇతర అధికారులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు 5 గేమ్స్ అండి, మీ అందరికీ కూడా తెలుసు. 5 గేమ్స్ కూడా మనకి క్రికెట్, వాలీబాలు, కబడ్డీ, ఖోఖో, అలాగే బ్యాడ్మింటన్. సో ఈ గేమ్స్లో మనకి రాష్ట్ర స్థాయి క్రీడలు మనకు జరగబోతున్నాయి. రేపు మార్నింగ్ 10 o'clockకి మనకి విశాఖపట్నం రైల్వే గ్రౌండ్లో హానరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే శాప్ చైర్మన్ కావచ్చు, శాప్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి 13వ తారీఖు, అంటే ఈ 13 ఫిబ్రవరి హానరబుల్ సీఎం గారు క్లోజింగ్ సెరమనీకి రావడం జరుగుతుంది. అది మనకి ఏసీఐ క్రికెట్ స్టేడియం పిఎం పాలెం ఎక్కడైతే ఉందో అక్కడ స్టేడియంలో హానరబుల్ సీఎం గారు రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా మనకి పెద్ద ఎత్తున కార్యక్రమానికి ప్రజలు హాజరవుతారు. అలాగే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నాం. అండ్ వీటికి సంబంధించి చూసుకుంటే ఇంతవరకు సోఫార్ మనకు స్టేట్ లెవెల్లో 119 కోట్లు ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మనకి బహుమతుల విషయానికి వచ్చి చూస్తే టోటల్గా మనకి 12.2 కోట్లు బహుమతులకి కేటాయించడం జరిగింది. అలాగే మనకి ఫైనల్స్, అంటే స్టేట్ లెవెల్ ఫైనల్స్ జరిగినప్పుడు ఒక్కొక్క ఈవెంట్లో ఎంత ప్రైజ్ ఇస్తారనేది కూడా మనకుంది. మనకి ఎక్సెప్ట్ బ్యాడ్మింటన్ తరపు నుంచి మిగతా అన్ని అయితే మనకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అయితే మనకి టీమ్ ఈవెంట్స్ ఉన్నాయో ఈ టీమ్ ఈవెంట్స్ అంటలో కూడా ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొదటి స్థానంలో నిలబడిన టీంకి.
అలాగే రెండో స్థానం నిలబడిన టీంకి 3 లక్షలు. అలాగే ఆడదాం ఆంధ్ర కార్యక్రమం భాగంగా విశాఖపట్నం సిటీలో ఆన్ 23rd క్లోజింగ్ సెరమనీ కార్యక్రమం సరిపోయే విధంగా బందోబస్తు ఏర్పాట్లన్నీ 13th ఆ కార్యక్రమానికి సరిపోయే విధంగా బందోబస్తు ఏర్పాట్లన్నీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, 2 డీసీపీలు మరియు అడిషనల్ డీసీపీస్ ఆధ్వర్యంలో సరిపోయే విధంగా బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతంగా ప్లేయర్స్ వచ్చి 5 ప్లేస్లో అకామిడేషన్ ఆల్రెడీ షెడ్యూల్లో వచ్చి ఉన్నారు. ప్లేయర్స్కి సరిపోయే విధంగా బందోబస్తు, మహిళా ప్లేయర్స్లో ప్లేస్ చేస్తున్న ప్లేస్లో మహిళా పోలీసులతో బందోబస్తు, దిశ వ్యాన్తో అన్ని బందోబస్తు ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. తర్వాత 5 వెన్యూలో జరగబోయే మ్యాచ్కి కూడా ఒక్కొక్క వెన్యూలో ఒక అడిషనల్ డీసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఫైనల్ డే కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో అన్ని వెన్యూతో ప్లేసెస్తో కలిపి 2000 మంది పోలీస్ ఆఫీసర్స్తో బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చే అంబాసిడర్స్, ప్లేయర్సు, ప్రజాప్రతినిధులు, విఐపీస్, వివిఐపీస్ అందరికీ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగే విధంగా చర్యలు చేపట్టడానికి సిటీ పోలీస్ యంత్రాంగాన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందస్తు భాగంగా సిటీలో అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అరికట్టడానికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్, చెకింగ్ అట్ సస్పెక్ట్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ అన్ని ప్లేస్లో నిఘా పెంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కార్యక్రమాన్ని పీస్ఫుల్గా జరగడానికి సిటీ పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. తదుపరి చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్లీ వీరు ఇష్యూడ్ టెంటేటివ్ ప్రోగ్రామ్. సో దాన్ని బట్టి ఈవినింగ్ ఉంది కాబట్టి ప్రోగ్రాము ఏమైనా ఉంటే మీకు మీడియా ద్వారానే ప్రజలకి ముందుగానే దాని గురించి చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీని ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు తగిన కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనితెల నాగబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి జన సైనికులు, జనసేన వీర మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల్ని తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి తగిన కృషి చేయాలని అన్నారు. అప్పుడే ప్రజలకు జనసేన పార్టీ మీద మంచి అభిప్రాయం కలుగుతుందని అన్నారు. తద్వారా ఎన్నికల్లో ప్రజలందరినీ జనసేన పార్టీకి ఓటు వేయమని అడిగే అర్హత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు పంచకల రమేష్ బాబు, అయితే సింహాచలం సేనాపతి సోమశేఖర్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన పర్పస్ పెందుర్తి లేకపోతే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చిన పర్పస్ కార్యకర్తలు, వేరే మహిళలు దిశానిర్దేశం చేయడానికి, పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి, మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం, వారికి మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించడం కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఇచ్చినందుకు మీడియా వాళ్ళకి ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్, ఎన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు? అది విత్ ఇన్ మైట్ బి 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అఫీషియల్ వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన, టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాను. ఆ విషయం మీద అప్పుడు నేను మాట్లాడగలను. డిసిప్లిన్ పీపుల్ కూడా మాట్లాడారు.
సార్ మీ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారు అంటే రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్స్ చూసిన బట్టి మేబీ ఐ థింక్ ఇట్ ఇస్ పాజిటివ్ అదే ఉందని నాకు అనిపించింది వ్యక్తిగతంగా. బట్ పార్టీ నుంచి నాకంటే మాకు ఎటువంటి సందేశాలు రావట్లేదు. మేము నాకు కూడా అనిపించింది డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మకవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మీయ సమావేశం అన్నారు. చాలా మందికి సీనియర్ నాయకులకి న్యూట్రిషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకున్నాం. మా ఎన్ఆర్ ఇష్యూస్ డెఫినెట్గా మేము సాల్వ్. ఎవరైతే సరైనటువంటి సిచ్యువేషన్ కుదరదు ఇలా వచ్చేదాన్ని కుదరదు వాళ్ళందరూ మాట్లాడి మేము సాల్వ్ చేస్తాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక సైనికులు ఇది ఉంది సార్. ఎక్కడ ఏ మా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసిన నేను ఒక జన సైనికుడిగా నా పని ఏంటంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే మాది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా ఎటువంటి విషయాలైనా సరే పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు గారు ఈ అలయన్స్ నిర్ణయించిన తర్వాత ముందుకెళ్తున్నారు. మాకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అంటే మాకు ఎటువంటి ఐడియా లేదు. వాళ్ళు ఏం చెప్తారు అనకాపల్లి ఎంపీగా మీరు పోటీ చేస్తున్నారు మాట్లాడడం జరిగింది. విజయ్ గారితో విజయ్ అనే అబ్బాయి దైనపత్రి గారు అబ్బాయి చూస్తున్నారు. అందరికి పెట్టుబడి కలుస్తారు. ఎలాగో టీడీపీ జనసేన అలయన్స్ ఆ సందర్భంలో కలిసారు. ఏం చేయాలని దయచేసి మీరు కూడా ఇలా ప్రశ్నలు అడుగుతుంటే దగ్గర ఏ సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్పేదాకా ఆగితే బాగుంటుంది. కొన్నిసార్లు సినిమా క్లైమాక్స్ దాకా చూస్తే బాగుంటుంది. అది కూడా ఇప్పటికే వైసీపీ 7వ జాబితా రెడీ అయిపోతుంది. మంచిగా వాళ్ళు 7వ జాబితా 1,00,000 జాబితా తీసిస్తున్నారు కదా. వాళ్ళ వ్యక్తిగత దాంట్లో మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. వైసీపీ హయాంలో అప్పుల ఊబిలోకి ఏపీ వెళ్లిపోయిందని టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అన్నారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ కేవలం అంకెల గారడి అని చెప్పారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7,03,000 కోట్లు అప్పు చేశారని అన్నారు. ప్రజలపై మొత్తం 11 లక్షల కోట్లు అప్పు భారాన్ని మోపారని తెలిపారు. సంక్షేమం కోసం 127 సార్లు బటన్ నొక్కాను, 2 సార్లు నా కోసం బటన్ నొక్కలేరా అని జగన్ అడుగుతున్నారని అన్నారు. అమ్మ ఒడి 4సారి ఇవ్వలేదని, గ్రామీణ అభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెట్టావో చూపించాలని పంచాయతీ నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. అక్కడి నుంచి అలాగా ఇక్కడ కూడా మనకి ఎన్టీఆర్ జలాశయం ఉంది, రైవాడ్ ఉంది, కోనా ఉంది. రైవాడ్లో మనకి ఎవరికి తెలియకుండా మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సోలార్ పవర్ కాకుండా హైడ్రో పవర్ కోసం అని చెప్పి అదానీ కంపెనీకి అక్కడ రైవాడ్ లోపల కొండల్లో పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే రీసైకిల్ హైడ్రో పవర్ అని ఈ రీసెంట్గా వచ్చింది. అది కర్నూలులో కూడా గ్రీన్కో అనే కంపెనీకి ఇచ్చారు. అక్కడ మీరు చూసే ఉంటారు 12,000 ఎకరాలు కేటాయించారు. మరి ఎన్ని ఎక్కడ ఎలా పెడతారో నాకు అర్థం కాదు. గ్రీన్కో కంపెనీ కేటాయించారు, వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఆ ప్రాజెక్టు. ఆ టైపులోనే మన రైవాడ కూడా చేస్తే ఇప్పటికే రైవాడ వల్ల కోటపాడు ప్రజలు టెయిల్యాండ్ ఎవరైతే ఉన్నారో అప్ టు చంద్రయ్యపేట వరకు నీరు రావాలి. అటు కైసర్లగుల్లేపల్లి చౌడువారు దాకా నీరు వెళ్ళాలి. చౌడువారుకు ఒక లైన్ వస్తుంది. ఇంక ఈ లైన్ అంతా కూడా రైతులకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడున్న వాటర్ అంతా కూడా వైజాగ్ మంచినీటికి వాడుతున్నారు. అర్జెంటుగా మనం పోలవరం నుంచి 25 TMC నీరు తెచ్చిన తర్వాత ఇమీడియట్గా రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందా ఆ టైలాండ్లో ఉన్న అందరికీ. మరి అలాంటిది అక్కడ ప్రాజెక్టు పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున్న నీరేమి వేస్ట్ అవ్వదు అంటారు. వాడు ఎంత నీరు వాడుకుంటాడో మరి ఎవరికి తెలుసు. అందువలన చాలా అన్యాయం చేశారు. ఈ బడ్జెట్ పెట్టామన్నారు. ఈ బడ్జెట్ చూస్తే పేరుకే గొప్ప 2,89,000 కోట్లు పెట్టామని చెప్తున్నాడు. ఈ బడ్జెట్ అంతా ఖర్చు పెట్టే పరిస్థితి దీనికి లేదు కదా. ఇది మనకు అంకెలు చూపించాలి కాబట్టి మనకు అంకెలు చూపించాడు. మళ్ళీ ఈ 4 నెలలకి 90,000 కోట్లు ఖర్చుకి పద్దు ఆమోదించారు. అంటే మరి 90,000 కోట్లలో మరి ఎంత మళ్ళీ నొక్కేస్తారో మనకు తెలియదు.
అందులో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎవడు దీన్ని అడగడు. దానికి ఇచ్చాము, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ఇక రకరకాల దీనికి బిల్లులు లేకుండా ఈ 90,000లో సగం డబ్బు దోచే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నువ్వు అన్ని సంక్షేమ పథకాలకి 44,000 కోట్లు కేటాయించావు. మరి 44,000 కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతావు? రేపు నువ్వు దిగిపోతావు ఉదాహరణకు అనుకుందాం. లేదు దిగిపోయినా ఈ డబ్బు ఎక్కడ తెస్తావు? లోటు ఏమో సుమారు 55,000 కోట్ల రూపాయలు లోటు ఉంది. ఎక్కడ కలెక్ట్ చేస్తావు ఇవన్నీ? బడ్జెట్ మనం ఒక ఫిగర్ పెడతాం, ఉదాహరణకి మన ఇంట్లో అనుకుంటాం దీనికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి. మన దగ్గర ఉన్నది 50,000. ఉన్న 50,000 ఎలా తేవాలి? మరి గవర్నమెంట్ ఆలోచించాలి కదా, ఎలా తేవాలి, ఏ పన్నులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరిని బాధిస్తారు మీరు? మరి ఇట్లాంటిది నువ్వు బడ్జెట్ అయితే చెప్పేశావు, మరి 55,817 కోట్లు లోటు ఉంది. రెవెన్యూ లోటు 24,000 కోట్లు ఉంది. మరి వ్యవి ఏమో 2,30,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అప్పుడు మనం ఈ అన్ని ఆస్తులకి ఖర్చు పెట్టాలి ఈ డబ్బు, ఈ రకరకాల రంగాలకి. సో ఇది వాళ్ళకే తెలియట్లేదు. రంగుల మ్యాప్ వేసి కేవలం ముఖ్యమంత్రి గారికి ఒక డబ్బా ఇచ్చి ఇది అయిపోయిందని చెప్పి బుగ్గల రాజేంద్ర గారు ఈ సమర్పించిన బడ్జెట్ ఇది కేవలం ఏమిటంటే కంటి చూపు, ఒక ఏదో మన పేపర్ రాసినట్టు రాసేసి ఆ లెక్కలు ఇచ్చేశారు. దేనికి ఎంత చేస్తాం డీటెయిల్గా ఎక్కడా కూడా ఏమి లేదు. సో మనం కోరేది ఒకటే, ఈవేళ ఈ బకాయిలు చూస్తే ప్రస్తుతం ఉన్న అప్పులు 11,58,00,000 కోట్లు, 11.58 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. దాని మీద ఏ రకాలుగా తెచ్చారంటే 16,000 కోట్లు మద్యం మీద, కార్పొరేషన్ హామీలు 1,10,603 కోట్లు, కార్పొరేషన్ తనఖాలు 94,923 కోట్లు. ఉత్తర నియోజకవర్గం 45వ వార్డులో సచివాలయ సిబ్బందికి, బిఎల్ఓలకు, వాలంటీర్లకు, బూత్ ఏజెంట్లకు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేకే రాజు సంక్రాంతి కానుకలను అందజేశారు. స్థానిక కార్పొరేటర్ కంప హనూకు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన కేకే రాజు తన చేతుల మీదుగా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 2 నెలల కాలం అప్రమత్తంగా ఉండాలని, ప్రతిపక్ష పార్టీలన్నీ వచ్చి అబద్ధపు ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయని, ప్రతి కార్యకర్త సైనికుడిగా మారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. వాలంటీర్లకి, సచివాలయ కన్వీనర్లకి, బూత్ కన్వీనర్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, వాస్తవానికి న్యూ ఇయర్కి సంక్రాంతి సందర్భంగా గడిచిన 4 సంవత్సరాలు 9 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాలని కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా, ₹1 కూడా అవినీతి తావు లేకుండా అందిస్తున్న సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఏదో చిరుకు అనుకోగా సంక్రాంతి సెలవులు ఇద్దామనుకున్నాం. కానీ కొన్ని సమయభావంలో చేయలేకపోయాం. అంతేకాకుండా ఈరోజు ఒక 60 నుంచి ఒక్క నిమిషం ఈరోజు ఒక 64 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకి సంబంధించి కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంతమంది ప్రతినిధులు ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలనేది రాజ్యాంగం కల్పించిన ఓటర్కు స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే మనం రాజకీయ పార్టీ నాయకుల యొక్క, కార్యకర్తల యొక్క, రాజకీయ పార్టీలో ఉన్న పదవుల్లో ఉన్న వ్యక్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మనందరి బాధ్యత కూడా ఓటు హక్కు ఎవరు కూడా సక్రమంగా వినియోగించుకునే విధంగా మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కలిగజేయాల్సిన బాధ్యత, కర్తవ్యం మనందరి పైన ఉంది. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో
రాజకీయ స్థితిగతులు మన రాష్ట్రానికి సంబంధించి చరిత్రలో ఏ విధంగా ఏ పార్టీ ప్రజలకు మేలు చేసింది, ఏ పార్టీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి రోజుకుంది, ఏ పార్టీ వల్ల ఏ విధంగా వచ్చింది, వర్తమానం భవిష్యత్తు గురించి మనందరూ కూడా ఆలోచిస్తే ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 23-24 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి లేదా ఎప్పుడైనా గవర్నమెంట్ డిజాల్వ్ అయినప్పుడు 3 సంవత్సరాలకు మధ్యంతర ఎన్నికలు రావడం. క్యాన్సర్ వ్యాధి నివారించడానికి ఇంతవరకు శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ వంటి సాధారణ విధానాలు అవలంబిస్తున్న వైద్య రంగంలో కార్ టీ-సెల్ థెరపీ వైద్య విధానం అందుబాటులోకి రావడం క్యాన్సర్ రోగులకు వరమని ఆర్లోవా అపోలో క్యాన్సర్ వైద్యులు తెలియజేశారు. అపోలో ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా అరుదైన ఈ క్యాన్సర్ టీ-సెల్ థెరపీ వైద్యాన్ని అపోలో డాక్టర్ బోయ రాకేష్ రెడ్డి, సిఓఓ రామచంద్ర, డాక్టర్ అరుణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలించి ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో ఈ వైద్యం మొదటిసారిగా ఆర్లోవా అపోలోలో లుకోమియా రోగికి ఈ వైద్యం ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్లోవా అపోలోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడారు. బ్లడ్ క్యాన్సర్ కు సంబంధించిన లుకోమియా, లింపోమాస్ వంటి క్యాన్సర్లు పారద్రోలటానికి ఈ థెరపీ అధిక శాతం దోహదపడుతున్నాయని తెలిపారు. మానవ శరీరంలో ఉన్న టీ సెల్స్ ను సేకరించి ప్రయోగశాలలో మెడికల్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో క్యాన్సర్ ను పారద్రోలే విధంగా ఈ కణాలలో కొత్త మార్పులను తెచ్చి శరీరంలో ఈ కణాల మరలా ప్రవేశింపచేస్తారని తెలిపారు. ఈ నూతన టీ సెల్ ఉపరితలంపై ప్రోటీన్ అనగా కార్ జత చేయటం జరుగుతుందని తెలియజేశారు. ఈ మార్పు చెందిన కార్ టీ సెల్స్ శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను నశింపచేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఒక రివల్యూషనరీ ట్రీట్మెంట్, ఒక అత్యాధునికమైన ట్రీట్మెంట్ని మొదటిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నాం. చికిత్స విధానం పేరు కార్ టీ సెల్ థెరపీ. ఇక్కడ మీరు వెనకాల ఫ్లెక్సీ చూసినట్టయితే విక్టరీలో టీని కార్ని కలిపాం. సో బేసికల్లీ ఇది ఏంటంటే కార్ టీ సెల్ థెరపీ అంటే కిమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపీ. ఇదొక లేటెస్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని క్యాన్సర్ చికిత్స విధానం. ఈ చికిత్సని మెయిన్గా 2 కండిషన్స్లో ఇప్పుడు ఆమోదించబడింది. ఒకటి బి సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటే బి సెల్ తాలూకు బ్లడ్ క్యాన్సర్, అండ్ బి సెల్ హై గ్రేడ్ లింఫోమా అదొక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. ఈ 2 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఏదైతే మన కామన్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లైక్ అన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో కూడా ఇవి కంట్రోల్లోకి రాకుండా కొంతమందికి పెరుగుతూ ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి ట్రీట్మెంట్, ఇలాంటి క్లిష్టమైన రోగులకు ఇది ఒక చికిత్స విధానం. ఇది ఇంతవరకు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అవైలబుల్ ఉంది. యుఎస్లో అబౌట్ 5 years నుంచి, యూరోపియన్ కంట్రీస్ అండ్ సింగపూర్, హాంకాంగ్, చైనా ఇలాంటి వాటిల్లో ఒక 3 years నుంచి అవైలబుల్ ఉంది. మన భారతదేశంలో గత 1 yearగా క్లినికల్ ట్రయల్ ఫేజ్లో ఉండి మొట్టమొదటిసారిగా ఇది వాణిజ్యపరంగా అంటే కమర్షియల్గా కార్ టీ సెల్ థెరపీ అవైలబుల్ అయ్యి ఒక 3 months, ఒక 3 నెలలు కావస్తుంది. ఈ విధంగా ఈ పీరియడ్లో అపోలో క్యాన్సర్ సెంటర్స్ మొట్టమొదటిసారిగా ఇది వాణిజ్యపరంగా వాడకం జరిగింది చెన్నై అపోలో హాస్పిటల్లో. దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ చికిత్సా విధానాన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం నిన్న స్టార్ట్ చేశాము ఒక పేషెంట్కి. మొత్తం మీద ఇండియా మొత్తం చూసుకుంటే ఇది ఓన్లీ 9th సెంటర్ టు డూ ఇట్, అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలోని దిస్ ఈస్ ద ఫస్ట్ సెంటర్. అపోలో క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం ఈజ్ ద ఫస్ట్ సెంటర్ టు డూ కార్ టీ సెల్ థెరపీ ఇన్ ఏ పేషెంట్. ఈ చికిత్స విధానం ఏ విధంగా చేస్తామంటే టీ సెల్స్ అంటే మన రోగనిరోధక శక్తిలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ టీ సెల్స్ అనేవి, దాన్ని రోగి నుంచి బయటకు తీసుకువచ్చి అంటే వాటిని ఎఫారిసిస్ అనే పద్ధతి ద్వారా దాన్ని కలెక్ట్ చేసి ఒక బ్లడ్ బ్యాగ్లో కలెక్ట్ చేసి దాన్ని జెనెటిక్గా మాడిఫై చేస్తాం క్యాన్సర్కి అగెన్స్ట్గా యాక్ట్ చేసే విధంగా. నార్మల్గా క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు ఈ టీ సెల్స్ని సప్రెస్ చేసేస్తుంది. మనం జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా టీ సెల్స్ని యాక్టివేట్ చేసి రోగికి మళ్ళీ ఎక్కించడం జరుగుతుంది జెనెటికల్లీ మాడిఫైడ్ టీ సెల్స్ని. అవి స్పెసిఫిక్గా క్యాన్సర్కి అగెన్స్ట్గా క్యాన్సర్ సెల్స్ని గుర్తించి వాటిని చంపడం ద్వారా ఈ ట్రీట్మెంట్ని చేస్తామన్నమాట. సో చాలా గర్వంగా ఉంది ఈరోజు
ఇండియా మొత్తంలో ఓన్లీ అపోలో హాస్పిటల్. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన యాత్ర 2 సినిమా అనకాపల్లి షిరిడి సాయి థియేటర్లో ప్రదర్శించడంతో థియేటర్ వద్ద వైసీపీ శ్రేణులు సందడి చేశారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జు బొడ్డేడ ప్రసాద్, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జు మలసాల భరత్, వైసీపీ సీనియర్ నేత దంతులూరు దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని యాత్ర 1లో చూశామని తెలిపారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కుమ్మక్కై రాజకీయాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టారో చిత్రంలో ఉంటుందని తెలిపారు. 2019 ఎన్నికల తదనంతరం రాజశేఖర రెడ్డి పేదవాడి పక్షాన నిలుస్తూ ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చేశారు, దాన్ని కొనసాగిస్తూ 198% అమలు చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న ఇబ్బందులు, అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ పేదల పక్షాన నిలుస్తూ తన పరిపాలన యాత్ర 2లో ఉంటుందని అన్నారు. స్టార్ట్ 2019లో యాత్ర 1 చూసాం. రాజకీయ నాయకుడు ఏ రకంగా ఉండాలి, ప్రజల కోసం, ఒక ఇచ్చిన మాట కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల పక్క నమ్ముకున్న కార్యకర్తల పక్కన నిలబడాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చూపించారు. రాజశేఖర రెడ్డి గారు తన వ్యక్తిత్వాన్ని చూపించారు. శత్రువు కూడా సహాయం చేసే ఒక మంచి గుణంలో నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన క్యారెక్టర్ చూపించారు, ప్రజలు ఆదరించారు. దాంతో అప్పటికే పాదయాత్ర చేసి అనేక ప్రజల కష్టాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సినిమా చూసి రాజశేఖర్ గారి బిడ్డను ఆశీర్వదించాలి, ముఖ్యమంత్రి చేయాలి, మరి రాజశేఖర్ గారి పరిపాలన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించింది. యాత్ర 2లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వకుండా ఆయన పడిన కష్టాలు, చంద్రబాబు నాయుడు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రజలు కుట్రలు చేసి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారనేది ప్రపంచం అందరికీ తెలుసు. దాన్ని ఈ సినిమాలో చూపించబోతాం. దాంతో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిలాగా ఇచ్చిన మాట కట్టుబడి, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని 198% హామీలు నిలబెట్టుకుని పేదవాడి ప్రభుత్వాన్ని స్థాపించి పేదలకు మేలు చేసి తండ్రి నుంచి బయటగా ఆయన పరిపాలన చేశారు. ఖచ్చితంగా అదే సినిమాలో ఉంటుందని భావిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి వార్డు నాయకులకు కనీసం సమాచారం ఇవ్వకుండా సమావేశాలు ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదని కొంతమంది జనసేన పార్టీ నాయకులు సమావేశ వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు కొనిదెల నాగబాబు పాల్గొన్నారు. ఇంత ముఖ్యమైన సమావేశానికి తనకు సమాచారం లేదని పెందుర్తి మండలం వేపగుంట ప్రాంతానికి చెందిన 94 వార్డు జనసేన పార్టీ అధ్యక్షురాలు పిన్నింటి పార్వతి వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొంతమంది నాయకులు ఆమెను శాంతింపజేశారు. ఇప్పుడు సెట్ అంతా
గౌరవించుకుంటా అన్ని మాటలు మాకు ఏ ఇంటిమేషన్ లేదు. మాకు తెలియకుండా మా వెనకాల కార్యకర్తలు ఫోన్ మెడికవర్ హాస్పిటల్స్, స్నిపర్స్ మహిళల సంఘం సీతమ్మదార సంయుక్తంగా ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి బీపీ, షుగర్, ఈసీజీ, గర్భాశయ పరీక్ష, పాప్స్మియర్, మ్యామోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం హాస్పిటల్స్ క్యాన్సర్ చికిత్స విభాగం వైద్యులు, క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ రామావత్ దేవ్ మాట్లాడారు. అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులని, తర్వాత స్థానం క్యాన్సర్దేనని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 కోటి మంది క్యాన్సర్తో మరణిస్తున్నారని అన్నారు. క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకొని ముందుగా బయాప్సీ, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పీఈటీ స్కాన్ వంటివి అవసరాన్ని బట్టి చేయించుకొని నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిర్వాహకురాలు శ్రీమతి కటారి శ్రీలత మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. And finally, we'll end up saying what are the treatment options, latest treatment options. ఒకప్పుడు లాగా కాదు, ఈ మధ్య కాలం బేసిక్స్ అబౌట్ ఇవాళ ముఖ్యంగా ఇవాళ మాట్లాడాలనుకున్నది క్యాన్ బి ప్రివెంట్ క్యాన్సర్. సో ఇఫ్ ఆల్ వి కెన్ ప్రివెంట్, వాట్ ఆర్ ద మెథడ్స్? మెడికవర్ ఎక్కువ పడాలి, జూమ్ చేయి మెడికవర్. మేడం కూడా పనిచేస్తాయి, దాని ద్వారా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామావత్ దేవ్. నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నానండి. ఇవాళ మా మెడికవర్ తరపు నుంచి, మా క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ తరపు నుంచి స్నీపర్స్ పార్క్ సీతమ్మదారలో మెడికల్ క్యాంప్ చేయడం జరిగిందనమాట. సో ఈ క్యాంప్ దేనివల్ల జరిగింది, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డూయింగ్ దిస్ క్యాంప్ ఈస్ వీ వాంట్ టు స్ప్రెడ్, అంటే మన క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచడం కోసమే ఈ క్యాంప్ చేయడం జరిగింది. ఈ క్యాంప్లో మాకు ముంబై నుంచి స్పెషల్ మ్యామోగ్రఫీ తెప్పించడం కూడా జరిగింది. అండ్ దాని ద్వారా ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 నుంచి 150 ఉమెన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ ప్యాప్స్మియర్లు, మ్యామోగ్రఫీలు, బ్లడ్ టెస్ట్లు ఫ్రీగా చేయడం కూడా జరిగింది. సో ఈ క్యాంప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీ వాంట్ టు స్ప్రెడ్ క్యాన్సర్ అవేర్నెస్ to everyone, starting from urban as well as to the rural people. సో ముఖ్యంగా ఈ క్యాన్సర్ అన్న మహమ్మారి చాలా వేగంగా పెరుగుతుందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ ఆర్ వన్ ఆఫ్ ద ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ డిసీజ్గా మనం గుర్తించడం జరిగింది అనమాట. ఈ మధ్య కాలంలోనే అదే February 4th మనము ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఈ క్యాన్సర్ గురించి ఎందుకంటే చాలామంది క్యాన్సర్స్ ఒక్కసారి వస్తే ఇంకా దాన్ని నయం చేయడం అన్నది కష్టం అని చెప్పి ఒక భావన, ఒక ఫాల్స్ నోషన్లో ఉన్నారు. బట్ అలా కాదు. క్యాన్సర్స్ మనము అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే అడ్వాన్స్డ్గా డిటెక్ట్ చేస్తే క్యూర్ చేసుకునే అవకాశం తగ్గుతుంది. కానీ 9 years నుంచి 21 years అంటే
పెళ్ళి కాకముందు ఉన్న ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ 3 times ఈ వ్యాక్సిన్స్ తీసుకోగలిగితే మనము హ్యూమన్ పాపిలోమా వైరస్ రాకుండా ఆపగలుగుతాము. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ అవ్వకుండా మనము ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ప్రోస్టేట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వీటికి కూడా మనకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో మిగతా ఎవరికైనా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవాలి, డీటెయిల్గా తెలుసుకోవాలి, వ్యాక్సిన్స్ గురించి తెలుసుకోవాలి అంటే ప్లీజ్ మీ దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని లేదంటే మా హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. మేము ఈ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందామనే లక్ష్యంతో విశాఖలో ఈ నెల 9న గురజాడ కళాక్షేత్రంలో యువశక్తి సదస్సు నిర్వహించనున్నట్లు పల్సెస్ గ్రూప్ సంస్థల సీఈఓ డాక్టర్ శ్రీను బాబు గేదెలు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు తమ పంటనే తామే మార్కెటింగ్ చేసుకునేందుకు, విద్యార్థులు తమ కాళ్లపై తామే నిలబడేందుకు అనుసరించవలసిన విధానాల్ని 3 నిపుణులు వివరిస్తారని తెలియజేశారు. కనీసం 10,000 మంది వరకు హాజరవుతారని శ్రీనుబాబు తెలిపారు. ఇప్పటికే తాము యువశక్తి, రైతు శక్తి పేరిట ఉత్తరాంధ్ర జిల్లాలో కోట్లాది మందికి చేరువ అయ్యామని తెలిపారు. త్వరలో ఏపీ వ్యాప్తంగా ఇలాంటి సదస్సులు నిర్వహించి 2 కోట్ల మందికి చేరువ అవుతామని ఆయన స్పష్టం చేశారు. మన ఉపాధి మనమే సాధించుకునేలా రైతులు వాటి పంటను వారి అమ్ముకునే విధంగా తాము అందరినీ సంసిద్ధులుగా చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. విశాఖ ఆర్థిక వ్యవస్థను 100 బిలియన్ల స్థాయికి తీసుకువెళ్తామని, నగరంలో 2.25 లక్షల మంది ఉద్యోగులు ఉంటే మరో 8 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని అన్నారు. భవిష్యత్తులో వారందరికీ ఉపాధి కల్పించే దిశగా యోచిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరాల నుంచి కొత్తగా వస్తున్న ఇండస్ట్రీస్ అయితే తక్కువ ఉన్నాయి. కొత్తగా 7,005 అయితే దీంట్లో మాట్లాడితే మీకు రాదా? కాదు, దీన్ని అది వాయిస్ రావట్లేదా? రేపు మన విశాఖపట్నంలో యువశక్తి సదస్సు నిర్వహించబోతున్నాం. ఇంతవరకు మన ఉత్తరాంధ్రలో దాదాపుగా ఒక 5 యువశక్తి సదస్సులు, ఒక 5 రైతు సదస్సులు, ఒక 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 25 లక్షల మందికి చేరువ అవ్వడం జరిగింది. అలాగే వచ్చే 45 నుంచి 50 రోజుల్లో ఒక 10 యువశక్తి సదస్సులు, ఇంకొక 10 రైతు సదస్సులు చేసి తద్వారా ఒక 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉపాధి మనమే కల్పించుకోవడం, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, దానితో పాటు రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే, విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా $48 బిలియన్. ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే 2030 కల్లా 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం, ఇంతవరకు చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ వేదికగా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. పోటీల షెడ్యూల్ను ప్రకటించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జాయింట్ సిపి ఫకీరప్ప.
పెందుర్తిలో అట్టహాసంగా జరిగిన జనసేన నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని జనసేన పార్టీ బలోపేతానికి నాయకులు జన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చిన కొనిదెల నాగేంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దక్షిణ ఇన్ఛార్జి గండి బాబ్జీ. వైసీపీ బడ్జెట్ కేవలం అంకెల గారిడినేనని ఎద్దేవా. ఉత్తర నియోజకవర్గం సచివాలయం సిబ్బంది బిఎల్ఓలకు వాలంటీర్లకు సంక్రాంతి కానుకలు అందజేసిన నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచన. క్యాన్సర్ వ్యాధి నివారణకు అరుదైన సరికొత్త వైద్య విధానం కార్ టీ-సెల్ థెరపీ అందుబాటులోకి తెచ్చిన ఆరిలోవా అపోలో హాస్పిటల్స్. అరుదైన వైద్య విధానాన్ని వివరించిన అపోలో డాక్టర్ బోయా రాకేష్, సిఓఓ రామచంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.